ఇక వచ్చే లోక్సభ ఎన్నికలు బీఆర్ఎస్ కి చావురేవు అన్నట్టుగా మారాయి. అసెంబ్లీ ఎన్నికల్లో 3 నెలల ముందే అభ్యర్థులను ప్రకటించిన బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఇప్పుడు ఎందుకు వెనకడుగు వేస్తున్నారన్న చర్చ జరుగుతుంది. ఈసారి అభ్యర్థుల ఎంపిక విషయంలో గులాబీ పార్టీ ఆచితూచి వ్యవహరిస్తుంది. సిట్టింగ్ల విషయంలో కూడా ఎటూ తేల్చడం లేదు. ఇందులో ఎంతమంది పార్టీలో ఉంటారో కూడా అర్థం కాని పరిస్థితి ఉంది. ఇప్పటికే పెద్దపల్లి ఎంపీ నేతకాని వెంకటేష్ హస్తం గూటికి చేరారు. ఇక మిగిలిన వారిలో కూడా ఎంతమంది ఉంటారో అన్న ఆందోళన గులాబీ పార్టీలో అయితే ఉంది. అందుకే అభ్యర్థుల ఎంపికలో తొందరపడొద్దన్న వైఖరితో ఉంది. ఎన్నికల్లో మంచి దూకుడు ముందున్న బీఆర్ఎస్ పార్టీ 3 నెలల ముందే అసెంబ్లీ ఎన్నికల్లో టికెట్ ప్రకటించింది. కానీ లోక్సభ ఎన్నికలు వచ్చేసరికి మాత్రం ఆచితూచి వ్యవహరిస్తుంది. నోటిఫికేషన్ వచ్చాకనే లోక్సభ ఎన్నికలపై ఒక క్లారిటీ వస్తుందని చెప్పి బీఆర్ఎస్ వర్గాల్లో చర్చ జరుగుతుంది. ఎందుకంటే ఆ అసెంబ్లీ ఎన్నికల్లో జరిగిన పరిణామాలు, బీఆర్ఎస్ పార్టీ ఓడిపోవటం, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావటం వంటి పరిణామాలు ఇవన్నీ కూడా రాష్ట్ర రాజకీయాల్లో బీఆర్ఎస్కు ఒక పెద్ద ప్రమాదం అని చెప్పి అనుకోవాలి. ఇక లోక్సభ ఎన్నికలు వచ్చేసరికి అటు ఇండియా కూటమి కానీ ఇటు ఎన్డీఏ కూటమి కానీ ఈ 2 కూటమిల మధ్యనే లోక్సభ ఎన్నికలు జరుగుతాయి. బీఆర్ఎస్ కూటమికి అసలు ఎలాంటి ప్రాధాన్యత లేదని చెప్పి బీఆర్ఎస్ కాంగ్రెస్లు వైపు విమర్శిస్తున్నాయి. అయితే లోక్సభ ఎన్నికల్లో కనుక ముందే టికెట్లు ప్రకటిస్తే నోటిఫికేషన్ వచ్చినాక మళ్ళీ కొంతమంది చేజారుతారన్న భయం కూడా బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ను వెంటాడుతుందని చెప్పి అనుకోవాలి. అయితే అసెంబ్లీ ఎన్నికల ఓటమి తర్వాత పార్లమెంటరీ నియోజకవర్గాల వారిగా తెలంగాణ భవన్ వేదికగా మాజీ మంత్రులు కేటీఆర్, హరీష్ రావుల సమక్షంలో సమీక్ష సమావేశాలు నిర్వహించిన బీఆర్ఎస్ పార్టీ కేవలం ఒకే ఒక సీట్ను అధికారికంగా ప్రకటించింది. కరీంనగర్ పార్లమెంట్ నుంచి మాజీ ఎంపీ వినోద్ కుమార్ పోటీ చేస్తాడని మాత్రమే ప్రకటించింది. ఇక మిగతా ఎన్నిక తర్వాత చెవేల పార్లమెంటు సీటుకు కూడా రంజిత్ రెడ్డి పోటీ చేస్తారని చెప్పి ప్రకటించింది. ఇక మిగతా పార్లమెంట్ నియోజకవర్గాల్లో ఎక్కడ కూడా ఎవరు పోటీ చేస్తారు, సిట్టింగ్లో ఉన్న స్థానాల్లో కూడా సిట్టింగ్లు పోటీ చేస్తారా లేదనేది మాత్రం క్లారిటీ ఇవ్వలేదు. అయితే పెద్దపల్లి ఎంపీగా ఉన్న నేతకాని వెంకటేశ్వర్లు ఈరోజు బీఆర్ఎస్ పార్టీలో సిట్టింగ్ ఎంపీగా ఉండి ఢిల్లీ హైకమాండ్ నేతలతో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో కాంగ్రెస్లో చేరారు. మరికొంతమంది కూడా బీఆర్ఎస్ని వీడి కాంగ్రెస్ బీజేపీలో చేరతారేమన్న భయం కేసీఆర్ను వెంటాడుతూ ఉంది. ఇటు బీఆర్ఎస్ పార్టీ వర్గాల్లో కూడా పెద్ద ఎత్తున చర్చ జరుగుతూ ఉంది. అయితే వచ్చే లోక్సభ ఎన్నికల్లో కనుక ఇప్పటి నుంచే అభ్యర్థుల హడావుడి చేస్తే ఎక్కడ చేజారిపోతారన్న భయం మాత్రం బీఆర్ఎస్ను పెద్ద ఎత్తున పట్టుకుందని చెప్పి అనుకోవాలి. ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ మహబూబ్నగర్ ఎంపీ సీటుగా వంశీచంద్రుడు పోటీ చేస్తారని చెప్పి కోసిగిలో జరిగిన బహిరంగ సభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించారు. ఇక బీజేపీ మాత్రం విజయ సంకల్ప యాత్రల పేరుతో పెద్ద ఎత్తున పార్లమెంటు నియోజకవర్గాల వారీగా పెద్ద ఎత్తున యాత్రలు చేపట్టింది. బీజేపీకి ప్రస్తుతం 4 ఎంపీ స్థానాలు ఉన్నాయి. కాంగ్రెస్కు 3 ఉంటే 3 కూడా అందులో ఒకరు ముఖ్యమంత్రి అయ్యారు, 2 మంత్రులు అయ్యారు. ఇక బీఆర్ఎస్కు 9 ఎంపీ స్థానాలు ప్రజెంట్ సిచ్యువేషన్లో. కానీ 9 ఎంపీ స్థానాల్లో ఒక ఎంపీ స్థానం నుంచి ఒక ఎంపీ కాంగ్రెస్లో చేరారు. మిగతా 8 ఎంపీ స్థానాలు. ఈ 8 ఎంపీ స్థానాల్లో కూడా మరికొంతమంది కాంగ్రెస్లో కానీ బీజేపీలో కానీ చేరుతారన్న భయం మాత్రం బీఆర్ఎస్ను వెంటాడుతుంది. ఈ నేపథ్యంలో నోటిఫికేషన్ వచ్చాకనే బీఆర్ఎస్ పార్టీ లోక్సభ అభ్యర్థుల ప్రకటన ఉంటుందనేది మాత్రం ఇప్పటివరకు ఉన్న తాజా సమాచారం. ఇది ఓవరాల్గా ఈరోజు లోక్సభ ఎన్నికల అభ్యర్థుల ఎంపిక ప్రక్రియపై నాన్సుట్ ధోరణితో అవలంబిస్తున్న బీఆర్ఎస్ పార్టీ వైఖరి.